అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు సౌమిత్రి అనసూయమ్మ గారు. మీది ఏ ఊరు? మాది అత్తగారు కొత్తకపల్లి, తల్లిగారు ఇక్కడ పెద్దాపురం. మా నాన్నగారికి కొడుకులు లేరు. కొడుకులు లేకుంటే ఇద్దరు బిడ్డలు, నేను మా అక్క ఉండే. ఓకే. మా అక్కగారు పరమపదించిండ్రు. నేను ఒక్కదాన్ని ఇంట్లోనే ఇల్లింటం పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకుంటే నాకు ముగ్గురు కొడుకులు, అక్క కొడుకు, నలుగురు కొడుకులు. ఇక్కడనే ఉండిపోయినాం. ఇక్కడ పెద్దాపుర్లో. ఇక్కడనే పుట్టిన గ్రామం కూడా ఇదే, జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా. ఇది పెద్దపల్లి జిల్లా, జూలపల్లి మండలం. ఇక్కడనే పుట్టిన గ్రామం ఇది. మీకు ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? నాకు 84. 84 సంవత్సరాలు అంటే ఇప్పటికీ. మీకు అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నాకు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల 16 సంవత్సరాల పెళ్ళి అయింది. ఇక్కడనేనా, పెద్దాపూర్లోనా? ఇక్కడనే అయింది, గుడిలోనే అయింది. మన గుడిలోనేనా? ఇక్కడ ఈ వేణుగోపాల స్వామి గుడిలో అయింది. మీకు అంటే ఈ భక్తి అనేది మీ మొదటి నుంచి వచ్చినటువంటి ఇది మీ కుటుంబంలో? మీ నాన్నగారు కానీ, మీ మా అమ్మగారు కానీ, మా అమ్మమ్మ, మా తాతయ్య గారు, వాళ్ళందరిది నాకు చెప్పి వింటుంటే చిన్నప్పటి నుంచే నేను ఏదైనా ఈ భక్తి నేర్చుకున్నారు అన్ని విధాల. ఇక్కడ ఇప్పుడు పెద్దాపూర్లో ఈ నరసింహస్వామి ఆలయం ఉన్నది కదా గుట్ట దగ్గర. ఆ గుట్ట దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయము ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అనేక రకాలుగా కథలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు పూర్వీకులు చెప్పినటువంటి అనేక కథలు మనకు ఆచారంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా స్వామికి దాదాపు జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరకు ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా చాలామంది మన జిల్లా నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మరి ఆ స్వామి యొక్క మహిమ మీకు ఏమైనా తెలుసా? మీ నాన్నగారు చెప్పి ఉంటారు కదా, దాదాపు 60-70 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు చెప్పినటువంటి. మా నాన్నగారు 96 సంవత్సరాలు బ్రతికిండ్రు. 96 సంవత్సరాలు బ్రతికిండ్రు. అది ఇక్కడ లేదు, మన శివార్లో లేదు. చెప్పవచ్చు. అది ఎక్కడో అడవిలో ఉండేనట, దూరంలో. ఓకే. ఎక్కడో ఉంటే ఆ స్వామి ఇక్కడ అర్చకుడు ఇక్కడి నుంచి పోయి అక్కడ నైవేద్యం పెట్టుకొని వచ్చానట, పూజలు చేసుకుంటా. ఇప్పుడు ఉన్న ప్రదేశంలో గుట్ట దగ్గర లేదు, ఎక్కడనో ఉండేనట. కానీ అది పుట్టుక కొద్దీ అది మొదలు నెరిసింది చెప్పలేదు. ఓకే. మొదలు నెరుసుడు చెప్పొద్దా మరి? చెప్పండి. ఫస్ట్ ఎక్కడనో అడవిలా చిన్నగా అంత పచ్చటి పైరులా చిన్న 6 నెలల పిల్లగాని వాతు పడుకొని కావు అని ఏడుస్తున్నాడట. అక్కడ అడవిలా ఎంతో దూరాన ఏడుస్తుంటే ఈ ఒక గొల్ల ఆయన గొర్రెలను, మేకలను కొట్టుకొని అడవికి పోతారు కదా, మేపుకొని పోవడానికి పోతుంటే ఆ పిల్లగాడు ఏడ్చిన అరుపులు వినవచ్చినాయి అంట. వినవస్తే అరే ఇక్కడ ఎక్కడో పిల్లలు ఏడుస్తున్నాడు ఇంత అడవిలో ఎక్కడ అని ముందుకు పోయిండట. దగ్గర పోయే వరకలా ఆ పచ్చడి గడ్డిలా 6 నెలల పిల్లగాడు పడుకొని ఉన్నాడట. ఏడుపు బంద్ చేసిండట ఈయన కనపడంగానే. గొర్రెలతను కనపడంగానే ఏడుపు బంద్ చేసి ఆయన అక్కడికి వచ్చిన వరకు కళ్ళు జిగేలు అన్నాయట. భయపడ్డాడట గొర్రెలతను. భయపడే వరకు నీవేం భయపడకు, రా నా దగ్గరికి రా, నన్ను తీసుకుపోయి అక్కడ ఒక గుహ ఉన్నది, ఆ గుహల ఇట్లా గుండు ఉన్నది, నన్ను ఎత్తుకొని పోయి ఆ గుండుకు ఇట్లా పట్టుకో, నేను ఆ గుండుకు నెరుస్తా అని చెప్పిండట. చెప్పితే నాకు భయం అవుతున్నది స్వామి, మరి మీరెవరు అంటే నేను నరసింహస్వామిని అని చెప్పి, నీకేం భయం కాదు, నా గొర్రెలు ఇక్కడ ఉన్నాయి, నా గొర్రెలు ఎక్కడన్నా పోతాయి ఎట్లా మరి అని అంటే, నీ గొర్రెలు మేకలు ఎక్కడ పోవు, దాని చుట్టూ ఒక గీత పెట్టు, నువ్వు వచ్చేదాకా మంచిగా ఉంటాయి, ఎక్కడ పోవు అని. నీవు ఒక్కంతా ఉన్నాయి కదా, ఇంకా అన్ని అవుతాయి, 2 అంతలు అవుతాయి నీకు గొర్రెలు మేకలు, నువ్వు వచ్చే వరకు ఎక్కడ కదలే, నన్ను తీసుకుపోయి అక్కడ ఇట్లా పట్టు అని చెప్పగానే పోయిండట. సరే మంచిగా అని పట్టుకొని పోయి వరకలా అక్కడ గుహ ఉన్నదట. ఆ గుహలో ఇట్లా ఆ గుండుకు దగ్గర పోయి ఇట్లా పట్టుకోగానే గుండుకు నెరిచిండు. అయితే ఈ అడవి ఎంత దూరం ఉండి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అనేది ఏం చెప్పలేదు. ఎంత దూరం వచ్చేది? కట్కెనపల్లి దగ్గర, గుట్ట దగ్గర, అటు సైడ్ ఎక్కడనో. అక్కడనే ఉండే, అక్కడి నుంచి ఇక్కడికి ఆరగింపు చేస్తుడట. చేస్తుంటే
ఈ గొర్రెతను పోయిండు అట్లా పట్టుకున్నాడు మళ్ళీ వచ్చిండు. వచ్చే వరకు గొర్రెలు ఎక్కడికి పోలే, ఒక అన్ని ఉండేది 2 అంతలు అయిపోయినాయి. సంతోషంగా కొట్టుకొని ఇంటికి పోయిండు ఆయన. ఇక ఇక్కడ పూజారి ఇక్కడ సుల్తాన్ బాధ, ఇది మా పూజ కాదు, మా అభిమాని కాదు, సుల్తాన్ బాధ నుంచి వచ్చేది ఇక్కడ. అక్కడ పూజ ఇక్కడ పూజ రెండు చేసుకొని పోయేది. పోతే ఇక ఇంత దూరం ఉన్నది ఎట్లా స్వామి అని ఒకనాడు, ఏం చేయాలి స్వామి ఇంత దూరం నడవలేకపోతున్నా, మీరు అంత దూరాన ఉన్నారు అని ఒకనాడు చేసిందట, బిడ్డ నువ్వు వెనుకకు చూడకు, పో నువ్వు నాకు నైవేద్యం పెట్టి ఆరింపు చేసి చప్పటిగా వెళ్ళిపో, వెనుకకు చూడకుండా నువ్వు ఎంత దూరం పోతే నీకు వెనుక నేను అంత దూరం వస్తా, లేకుంటే నువ్వు ఎప్పుడైతే వెనుకకు చూస్తావో అక్కడ నేను ఆగిపోతా అని అన్నాడట. సరే మంచిది స్వామి, అంత సంతోషం అని అప్పుడు వెళ్ళి వస్తుంటే ఇక పెద్ద బాబు దాకా వచ్చిందట. కానీ ఆయన కదిలి వస్తుంటే ఆకాశం విరిగి మీద పడుతుందా, గుండ్లు రాళ్ళు గుట్టలు మీద పడతాయి అన్నంత ధ్వని అట. ఆ ధ్వనికి భయపడుకుంటా చూడకుండా పెద్ద బాబు దానిక వచ్చిండట. ఇక వశం కాలేదట. ఆ పెద్ద బాబు దగ్గరికి వచ్చి వెనక చూసిండట. అక్కడనే ఆగిపోయింది. అక్కడనే ఆగిపోగానే అయ్యో నేను ఇంత తప్పు పని చేస్తే ఇంత ఊళ్ళ దాకా వచ్చిన మంచిగా ఉండాలంటే స్వామికి అక్కడ ఉన్నది బాకీ అని అక్కడి నుంచి అయ్యగారు అక్కడి నుంచి రోజు అక్కడికి నైవేద్యం పెట్టి వచ్చి ఇక్కడ ఊర్ల నుంచి పెద్దాపూర్ నుంచి ఇప్పుడు ఉన్న గుట్ట దగ్గరికి రోజు నైవేద్యము ఆ 2 బావులు దాటుకుంటూ పోయి రోజు నైవేద్యం పెట్టేది. చెట్లు గుట్టలు అప్పుడు మళ్ళా యోగానంద పట్నం అయిపోయింది అక్కడ వెనకట. అప్పుడు పడ్డప్పుడు వెనకట. ఇప్పుడు మనం వీళ్ళు కాదు చేసింది వెనకటి వాళ్ళు. అయితే యోగానంద పట్నం అని అక్కడ ఉండే అయింది. అంటే ఈ స్వామి వెలిసిన తర్వాతనే యోగానంద పట్నం అనేది వెలిసింది. ఆ గోడలు నేను కూడా చూసిన బిడ్డ, కూలిపోయిన గోడలు ఉండే చిన్న పిల్ల అప్పుడు. ఓకే, అంటే దాదాపు ఒక 80 సంవత్సరాల క్రితం అది మీరు చూసింది. 5 సంవత్సరాలు ఉంటారు కదా అప్పటి చిన్నపిల్ల అంటే, 10 సంవత్సరాలు అనుకోరాదు. 80 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇది 2025వ సంవత్సరము. అంటే 80 సంవత్సరాల క్రితం అక్కడ గోడలు కూడా కనపడ్డ ఆనవాళ్ళు ఉన్నాయన్న. నాకు 70 సంవత్సరాల కింద అనుకో. అంటే మీ నాన్నగారు అక్కడ చూసి ఉంటారు అప్పుడు ఆ పట్టణాన్ని. ఆ కొండ మీద గుహలు ఉండేది, గుహలు అండ మునులు ఉండేది. ఆ మునులు ఈ పెద్దవాకు వచ్చి స్నానం చేసి మళ్ళీ పోయేది. ఆ గుహలలోనే ఉండేది గుట్టకు. ఆ స్వామికి రాత్రి పూట పూజలు జరిపించేది, భజనలు చేసేది. మంచి తెల్లందానక పొద్దుందనక ఈ అర్చకులు పోయేదాకా వాళ్ళు ఉండేది. ఇప్పటికి కూడా మీరు భక్తితోని పోయి పడుకోండి అక్కడ. ఆ అర్ధరాత్రి అందరు పడుకున్నాక ఆ భజనలు వినబడతాయి ఇప్పటికి కూడా. అది మా నాన్న చెప్పిండ్రు ఇవన్నీ. చెప్తే నాకు తెలియదు. అదే పూర్వీకులు మనకు చెప్తేనే కదా చరిత్ర తెలిసేది కదా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అక్కడ మనకి ఇంకొకటి ఆ గుట్ట పక్కన ఇంకొకటి బంగారు బాగున్నదని అంటారు, అది నిజమేనా? మీకు ఏమైనా చెప్పిండ్రా? ఇప్పుడు స్వామి వచ్చి అక్కడ నెరిసిండు కదా, ఆ గుట్ట సొరంగంలో గుహలో నెరిసిన తర్వాత మునులు పెద్దవాగులో స్నానం చేసి మళ్ళీ అక్కడికి పోయి తపస్సు చేసేది. వాళ్ళు వెనుకకు మలిగి చూడకుండా పోయి మళ్ళీ పోగా గుట్టకు పోగా వెనుకకు మలిగి చూడకపోదురు. చూసిందంటే మన అటువంటి వాళ్ళని చూస్తే మనకి పిచ్చిలేసినట్ట, తట్టుకోలేరు అన్నట్టు. అట్లా చేసి వాళ్ళే ఆలయం కట్టిండ్రట. అప్పుడు ఎప్పుడు మునులే అప్పుడే కట్టింది ఆలయం. దాన్ని పైన నేర్చినాక ఆలయం ఆ మునులే కట్టిండ్రట. మునులు కట్టిన, అది మనుషులు కట్టింది కాదు అది. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది అంటే మీకు తెలిసిన? కొన్ని వందల సంవత్సరాల క్రితం మునులే కట్టింది. 100 సంవత్సరాలు బతికే. అవునవును, నాకే 100 సంవత్సరాలు రాను. నీకు 100, మీ నాన్నకు 100, 200 అప్పటికే. మీరు స్టోరీ చెప్పింది 200 కంటే ముందు మునులు కాదు. ఇప్పుడు మీ నాన్నకు 100, మీకు 100, దగ్గర 200 క్రితమే ఆయన చూసిండు అన్నట్టు. అప్పుడే చూసిండంటే అప్పటికే కట్టి ఉన్నది అన్నట్టు కదా. కట్టిందంటే దాదాపు ఎన్ని వేల సంవత్సరాలతో తెలియదు మనకు. ఓకే. మరి ఇప్పటికి కూడా ఆ స్వామి యొక్క మహిమలు ఈ గ్రామంలో ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. పెద్దాపూర్ గ్రామంలో వర్షాలు పడ్డా కూడా ఏది పడ్డా కూడా రాళ్ళు ఎక్కువ పడవు, పంటల్ని పాడు చేయమని అంటారు స్వామి యొక్క మహిమని. మళ్ళీ దక్షిణాభిముఖం అన్ని దేవాలయాలు ఉత్తరము లేకపోతే తూర్పు ముఖం ఉంటాయి కదా. ఇవి నరసింహస్వామి దక్షిణాభిముఖంగా ఉన్నదని ప్రసిద్ధి. అందుకు ఏదైనా కారణం ఉన్నదా? మీ నాన్నగారు ఏమైనా చెప్పినారా అప్పుడు? దక్షిణాభిముఖం అక్కడ మనకు ఇక్కడ వాగు ఉన్నది కదా, పెద్ద వాగు.
అది ఆ వాగే మనకు నది లాంటిది. నది లాంటిది. ఎందుకంటే గంగా, ఉత్తర గంగా దాన్ని. ఉత్తర గంగ లాంటిది. ఓకే. ఆ గంగ స్వామికి ఉత్తర గంగ. ఆ ముందట కోనేరు కూడా ఉండే. ఉండేనట. కోనేరు లేదు ఇప్పుడు, లేదు. అక్కడ యోగానంద పట్నం ఉండేనట. పట్నం పోయినాక తర్వాత ఫస్ట్ ఇక్కడనే జాతర చేసేదట ఈ రామచంద్రమూర్తికి. ఇక్కడ వేణుగోపాల స్వామి ఇక్కడనే జాతర జరిగేది. మన ఊళ్ళోనే జాతర చేసేదట వెనకట. అంటే ఎందుకంటే అంత అటవీ ప్రాంతం ఉన్నాయి కాబట్టి, చెట్లు గుట్టలు ఉన్నాయి కాబట్టి. చెట్లు గుట్టలు. యోగానంద పట్నం పోయినాక అంత చెట్లు పెరిగినాయి కదా. చెట్లు పెరిగినాయి. మా నాన్న ఆరగింపుకు పోతుంటే గొంగడి, తెల్ల గొంగడి వేసుకొని పోతుంటే ఇట్లా పెద్ద చిన్నవాగు దాటంగానే ఆ దొరగారి మండల నుంచి గాండ్రు 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 అని గుడ్డెలుగులు అప్పుడు వస్తుంటే ఇక చచ్చిపోతానా అనుకున్నాడట. అప్పుడు మార్గళి మాసం రాత్రి పూట చేయాలి కదా, తెల్లారే వరకే పోవాలి రావాలి. అయితే ఇట్లా వంగి ఏమన్నా ఉన్నదా అని ఇట్లా వంగి ఒక బండ గుట్ట దొరికితే కడతానని వంగితే అప్పుడు మళ్ళీ గాండ్రు అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోయిందట. అట్లా అదొకటి చెప్పింది. అంత రాత్రి పోయి తెల్లారే వరకు మళ్ళీ వచ్చింది. అంత మళ్ళీ పొలాలు నీళ్ళలో నడుచుకుంటూ అన్ని ఒడ్ల మీదకి నడుచుకుంటూ పోవాలి. అంత నీళ్ళే దిగవాడు. మొత్తం ఒడ్లు లేవు, మొత్తం నీళ్ళే. మొత్తం నీళ్ళు తవ్వ ఇంత మంటి నీళ్ళు చల్లగా నీళ్ళలో నడుచుకుంటూ పోయేది. బండలు ఒక్కొక్కసారి జారుడు. నేనైతే 2-3 సార్లు పడ్డా. అవునా? ఓకే ఓకే. అట్లా ఉండే తోవ. అయితే మరి ఉత్సవాలు ఎప్పటి నుంచి చేస్తున్నావు? మన గ్రామంలో చేసేది. అప్పుడు గ్రామంలో చేసేదట. అయితే ఇక్కడ సరిపోకుండా అయింది జాగా. అంత ఉత్సవం జరిగేటట్టు దుకాణాలు అవి ఇవి అన్ని మంచిగా లేవు. అక్కడనైతే స్వామి దగ్గర మంచిగా ఉంటదని చెప్పేసి అక్కడ మొదలు పెట్టింది. అంటే మీకు ఏ వయసు ఉన్నప్పుడు మీకు తెలుసా? అంతకు ముందేనా ఇది? తెలుసు. మీకు తెలిసినప్పటి నుంచి? మీకు తెలిసినప్పటి నుంచి అంతకు ముందే ఊళ్ళో జరిగినాయి? మీకు తెలిసినప్పుడు ఊళ్ళో జాతర తెలియదు చెప్పిండు. మీకు తెలియదు. ఓకే. దాదాపు 60-70 సంవత్సరాల క్రితం అయితే ఊళ్ళోనే జరిగింది అన్నట్టు. తర్వాత అక్కడికి పోయింది. 60-70 సంవత్సరాల కింద నాకైతే తెలియదు. మీకు తెలియదు అంటే అంతకు 100 సంవత్సరాల కింద కావచ్చు. మీకు తెలియదు. అక్కడ జరుగుతుంది అప్పటి నుంచి. అక్కడనే ఇక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు. ఇక్కడ ఈ ఊరు దొరలే కావచ్చు. అవునవును. ఇక్కడ సరిపోకుంటే అక్కడ చేసేది. చేసిండట అక్కడ. మరి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి, జాతర. మరి ఇప్పటికి కూడా మీరు స్వామివారిని నమ్ముతున్నారు. మీకు హైదరాబాద్లో మీ కొడుకులకి వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఇల్లున్నా కూడా ఇక్కడ మరి ఈ కుటీరంలో వచ్చి స్వామి ఇక్కడనే ఉండడానికి కారణం ఏంది? స్వామి యొక్క మహిమ ఏంది? మీరు అంత భక్తితో ఉన్నారు కదా. ఆయన జన్మస్థలం అంటే అంతే ఉంటుంది, దేవుడికైనా కూడా అంతే. నాకు ఒక కల వచ్చింది. నేను కాషాయ వస్త్రాలు కట్టుకున్నా, ఇక్కడ సీక వేసుకొని ఇక్కడ 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 మెడల అన్ని ఇవి తులసి మాలలు చుట్టుకొని, చేతుల చిరతలు పట్టుకొని, చేతుల కమండలం పట్టుకొని, వంట ఇంట్లో నుంచి కాషాయ బట్టలు కట్టుకొని రామ్ 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 అనుకుంటా మా దర్వాజా అరుగు దాకా పోయినా. అరుగు దాకా పోయే వరకనే తెలివైంది. ఇంకా వాకిట్లకు దిగలే, కడప దాటలే. వాకిట్లకు దిగి కడప దాటితే నేను ఈ ఇంట్లో కూడా ఉండకపోదు. ఎక్కడ పోతున్నావు అంటే అంత మహిమ అన్నట్టు. స్వామివారి మహిమతోటే మీరు ఇంతవరకు ఆయన నమ్ముకొని ఉన్నారు, ఇప్పటి వరకు ఉన్నారు. ఓకే ఓకే. మరి భక్తులకు మీరు చెప్పేటువంటి బోధన ఏంటిది? వాళ్ళకు ఇప్పుడు ఎంతోమంది భక్తులు ఉంటారు, మన నరసింహస్వామి భక్తులు చాలామంది ఎక్కడికి కొంచెం వస్తూ ఉంటారు. మరి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సందేశం, పూర్వం నుంచి ఇంత మంచిగా ఆ చరిత్రను చెప్పినటువంటి వ్యక్తులు ఇంతవరకు లేరు. మీరు చెప్తున్నారు స్వామివారి యొక్క చరిత్రను. మీ నాన్నగారు మీకు చెప్పారు, అలాగే మీరు ఇప్పటికి చెప్తున్నారు. ఇప్పటికి మీరు 85 సంవత్సరాలు అంటే అప్పటి నుంచి చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి భక్తులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటిది? భక్తి మార్గం. నమ్మాలి, దేవుడిని నమ్మాలి, అంతే అంటారు. మంచి పనులు చేసుకుంటూ సేవ ఎంత నమ్మితే అంత ఫలితం ఇస్తాడు భగవంతుడు. కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు నరసింహస్వామి. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడు.